नहीं दिएगा, भैया नहीं चलेगा, हमारा मांगे नहीं दिएगा, भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, 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 भैया नहीं चलेगा। కిలోమీటర్లు కట్టిస్తున్నారు ఆ బండికి. మరి కలెక్షన్ ఏది రోజువారీగా మాకు కలెక్షన్ ఏది మమ్మల్ని ఫోర్స్ చేసి మరి ఇప్పుడు పంపిస్తున్నారు. దాని కలెక్షన్ దాని బయోడేటా ఎవరు తింటారు ఆ పైసలు? డ్రైవర్ ఒక్కరి నుంచి పంపిస్తున్నారు. ఆ బండి నడవలేకపోతుంది, యాక్సిడెంట్ అవుతున్నాయి చెప్పకుండా. ఇప్పుడు ఒక డ్రైవర్ని బండి నుంచి పంపితే ఇప్పుడు పొద్దున ఒక యాక్సిడెంట్ అయింది కట్టినారు బండి, రెండు బండ్లు యాక్సిడెంట్లు అయినాయి. దానికి కారణం ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇప్పుడు ఇబ్బంది పడి సమ్మె కూర్చున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు సమ్మె తెలంగాణ సమ్మె కార్మికులు ఎంత కష్టపడి రోడ్ల మీద ఉండి తెలంగాణ తెచ్చుకున్నామో ఇప్పుడు వాళ్ళ స్థాయిలో ఉన్న సీఎం కూర్చోవడానికి కూడా మా ఆర్టీసీ కార్మికులమే 50,000 మంది ఓట్లేసి అతను గెలిపించుకుని ఆ సీట్లో కూర్చోబట్టే ఇప్పుడు మమ్మల్ని రోడ్ల మీద గెలిచిండు. మా సమస్యల్ని ఒక్క సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు. విలీనం చేయాలి, ఉద్యోగ భద్రత ఉండాలి. మాకు పనిభారం ఎక్కువైంది. అప్పుడు 50,000 మంది ఉన్నది, ఇప్పుడు 30,000 మంది ఉన్నారు. ఆ మైనస్ ఉన్న వాళ్ళ భారం మొత్తం మేము మహిళా అది పెట్టిండ్రు, పథకం పెట్టిండ్రు. ఏ కమిటీలు వేసిండ్రు? రైతు బంధు పెట్టిండ్రు. ఏ కమిటీ పెట్టిండు? భరోసా పథకాలు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నారు. అన్ని దిక్కుమల్ల మా పథకాలు అన్ని పెట్టిండ్రు. ఆ పథకాలన్నిటికీ కమిటీలు ఎక్కడేసి అంటే ఓన్లీ ఆర్టీసీ వాళ్ళకు ఇంత భిక్ష పెట్టడానికే కమిటీలు కావాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేము ఓటేసి గెలిపిస్తుంటే ఆ సాధిస్తున్నారు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకుని మహిళా పథకం పెట్టిందంటే దానికి కారణం ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్. మేము వాళ్ళ భారాన్ని మొత్తం మోసి మేము సంస్థని కాపాడుకుంటాం. ఇప్పుడు సంస్థ అనేది ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది మన ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తున్నారు, ప్రైవేటు డ్రైవర్లను తీసుకుంటున్నారు. రిక్రూట్మెంట్ లేదు, ఏది లేదు. పరిభారం ఎక్కువైంది మాకు. దాని అవన్నీ చూసుకుంటే మాకు అసలు ఎడ్యుకేషన్ కూడా ఓటు అని అనిపిస్తున్నది. బాధపడుతున్నాం మేము బాగా. ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా రోజు మా చేసుకుంటూ